మీరు పవిత్రంగా ఉండలేకపోతున్నారు. ఎందుకు నేను పవిత్రంగా ఉండలేకపోతున్నాను? ఎందుకు నేను మరి దేవుని సన్నిధిని నిర్లక్ష్యం చేస్తున్నాను? ఎందుకు నేను దేవుని వాక్యం చదవట్లేదు? దివారాత్రులు దేవుని కుమారుడిని పోలి జీవించాలన్నటువంటి ఆశ నాకు ఎందుకు లేదంటే మేబీ మీరు ఇంకా తిరిగి జన్మించలేదేమో. తిరిగి జన్మించిన వాడు అలా ఉండడంట. తిరిగి జన్మించిన వాడు దేవుడు తాకినటువంటి జీవితము అలా ఉండదంట. దేవుడు తాకిన జీవితము దేవుణ్ణి పోలి జీవిస్తాడు. పరిగెట్టుకుంటూ దేవుని సన్నిధికి వస్తాడు. దేవుని వాక్యము దివారాత్రులు ధ్యానిస్తూ ఉంటాడు. తన మైండ్, తన మాటలు, మొత్తం జీవితం అంతా కూడా దేవునికి ఇష్టకరంగా ఉండాలని ప్రతి ప్రయత్నము చేస్తున్నాడంటే గుర్తుపెట్టుకోండి, తప్పకుండా ఆ వ్యక్తి తిరిగి జన్మించాడు. దేవుని బిడ్డ, దేవుడు ఆ వ్యక్తిని తాకాడు. తాకకపోతే కనుక వాళ్ళు పాపము చేస్తూనే ఉంటారు, పాపంలోనే నడుస్తుంటారు, ఆ చీకటిలోనే నడుస్తుంటారు.